అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. గుడ్ మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్? అవును. హీరో కృష్ణ గారంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి. మీకు ఆయనకి పరిచయం ఉందా? పరిచయమా? అసలు మెడ్రాస్ వెళ్తే ఆయన ఇంట్లోనే ఉండేది. ఎస్. ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా. అలాగా? ఇంతకీ నువ్వు వచ్చిన పని? మే 31 మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్. ఫెంటాస్టిక్ గా ఉంది కదా? అవును, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చెక్ ఇమ్మంటారా, క్యాష్ ఇమ్మంటారా? చెక్ ఇవ్వు. ఇదిగో. ప్రింటింగ్ ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫెంటాస్టిక్ గా ఉండాలి. రైట్? దట్స్ రైట్. బాయ్. బాయ్. శిరీష? నో, ఐఎమ్ సారికా. మర్చిపో బేబీ, ఆ పేరు మర్చిపో. ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష. ఏది ఒకసారి ఇలా రా. మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు. ఏది ఒక్కసారి శిరీష్ అన్నాడు. ఓకే. ఓకే. గుడ్ గుడ్. ఇది శిరీష్ నడక. కీప్ ఇట్ అప్ బేబీ, కీప్ ఇట్ అప్. ఒరే మహేష్, శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా? అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావా బాస్? అపార్థమా? అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు. చదువు చదువే, అభిమానం అభిమానమే. నాకు ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అన్నిట్లో కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా? నా చెట్టి గారిల సైజు సున్నాలు 2, 3 వచ్చుంటాయి. కరెక్ట్. మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నా బాస్. నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా? నిజమా? నీ చిట్టి గారుల మీద ఒట్టు. అవును, వచ్చిన పని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది. ఆ పార్టీలో 600 చిట్టి గారులు కావాలి. ఆర్డర్ ఇద్దామని వచ్చాను. 600? ఇదిగో అడ్వాన్స్. నాకు ఒక చిన్న డౌట్, అడగనా బాసు? ఏమిటది? మీరిద్దరు లవర్సా? వేరడంత లేడు, బారెడు మాటలు నేర్చాడు. పాపం, ఆ అబ్బాయి దాంట్లో తప్పే ఉంది. సర్లే, అది చేత కదని చాలాసార్లు చెప్పాను. ఇది ఎంట్రీ, ఇది కార్ పార్కింగ్. ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి మెట్లు. ఇది శిరీష బెడ్రూమ్, అంటే నీ బెడ్రూమ్. ఇది బామ్మగది. ఎవరు? బామ్మగది. ఇది మోహన్ బెడ్రూమ్. ఓకే, ఓకే. ఇవి ఇది శిరీష, ఇది బామ్మ, వీడు మోహన్, ఇది పని మనిషి రంగమ్మ. వెల్కమ్ మై డియర్ బాయ్, వెల్కమ్. ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. వెరీ గుడ్. నాకు తెలిసి నువ్వు ఒక్కడవే నన్ను నువ్వు అని పిలుస్తావు. నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను. దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు. దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను. మన మధ్య మర్యాదలేంటి? పనేంటో చెప్పు. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమయ్యా. కష్టపడక్కర్లేదులే, పనేంటో చెప్పు. నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. ఎందుకు? అది నీకు అనవసరం. డబ్బిస్తున్నాను, చెప్పిన పని చేయి. డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను. దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడికి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి? డబ్బిస్తాను, సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. అబ్బా, నీతో మాట్లాడడం కష్టమేనయ్యా. నువ్వేమీ వేటాడవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచితే చాలు. ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను. ఇంతకీ అమ్మాయి ఎవరు? క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష. ఆ అమ్మాయి? ఏ, ఇంతకు ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేకరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా? కాదు, కారణం ఏమిటా అని.
ఎవరు డబ్బిస్తే వాళ్లకు పని చేయటం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు. అందుకని నీకు డబ్బిస్తున్నాను, నా పని చేయి. ఇదిగో 10,000 అడ్వాన్స్. మిగతా డబ్బు పని పూర్తి చేసిందా తీసుకెళ్ళి. ఎప్పుడు చేయాలి? ఇవాళ సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా. నువ్వు వరిచి గీ పెట్టినా ఇక్కడికి ఎవరు రా. నేను నిన్నేం చేయను. నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడి ఉండు. నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఏమిటా స్పీడు, ఏమిటా డ్రైవింగ్ చేయటం? డ్రైవర్ని పెట్టుకోమంటే మాటనమే. సర్లే బామ్మ, అదిష్టరతి. ఓసి నా తల్లి నాయమ్మే, ఎన్నాళ్ళకి నీకు నా చేదస్తం వచ్చింది. రంగమ్మ, అమ్మాయికి దిష్టి చేయాలరా. ఇదిగోండి అమ్మగారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తుకుపోయి కాలంలో పారేయాలి. పారేయవే రా అమ్మ. ఏమిటోనమ్మా, ఈ కాలం పిల్లలంతా విచిత్రం. మా కాలంలో మేమిట్లా కాదు. 13 ఏళ్ళు వచ్చేప్పటికి సమర్థాడేవాళ్ళం, 16 ఏళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్నీ ఉడికిపోయాయి. వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకోవే తల్లి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమిటి? నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి. వచ్చారు. ఏమన్నాడండి? నీ ఫోటో చూడగానే చచ్చారు. అయ్య బాబోయ్, ఈసారి తిరగేసుకొని చూపించారాడండి అమ్మాయి గారు. అలాగే చూపించుంటారు, లేకపోతే ఎందుకు సత్తాడు? అస్తమాను ఇదోటి గుద్దుకోవడం. ఈ జన్మలో నాకు పెళ్ళవదు. ఇంతకు ముందు ఒకసారి చిత్రపతిన బుద్ధి రాలేదా? లేదు. అయితే విసిరేమంటావా? ఒకసారి కాదు, 3 సార్లు వేసుకో వరుసగా. బుద్ధి ఈ త్వరగా వచ్చి. ఎక్కడ ఏడి నీ ఉడ్బి? వస్తాడు. బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను గాని ఇలా బూటుకి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా. చిట్టిగారికి పోటీగా ఆ ఉల్లిగారెవరు?
దోరగా వేగిన ఉల్లిగడ్ల అద్దిరింది. ఎవరి రామచిలక? అన్నట్టమ్మాయి, నా పేరు మంగ, పూర్తి పేరు చిట్టిగార్ల అలివేలు మంగ, కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ. ఏయ్, కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని. అన్నట్టమ్మాయి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? బాసు కిడ్నాపా? అదే అయి ఉంటుందిలే. చూడమ్మాయి, నీకు మాత్రం ఏమీ భయం లేదు. మా బాస్ అన్నీ చేస్తాడు గాని మద్దర్లో మానభంగాలు మాత్రం చేయడు. పదా, నువ్వు కూడా అన్నం తిద్దు గాని. వద్దు, నాకు ఆకలిగా లేదు. బాగా చదువుకున్న దానిలా ఉన్నావు, బెదిరిపోకు. మంది కొంచెం నాటు, మనల్ని ఎవరు చూసినా సరే అద్దర్స్. లేవు, నాకొద్దు, నేను రాను. ఓహో, మనతో పెట్టుకోకు, అదిరిపోద్ది. సోకులు పోతుంది పిల్ల. లేవా, నువ్వైనా చెప్పు బాసు, పెద్ద పోస్ కొడుతుంది. బాసు, నిద్ర పట్టట్లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? అది కాదని ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పానుగా. ఏ ఉల్లిగారి, నా పేరు శిరీష. శిరీషో గిరీషో. అసలు నిన్నెందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి? తెలీదు, నాకు చెప్పలేదు. ఎవడో డబ్బిచ్చుంటాడు, ఎత్తుకొచ్చుంటాడు. బాసు, ఓ పని చేస్తావా? ఏమిటది? నువ్వు అడిగినంత డబ్బిస్తాను, నన్ను రేప్ చేస్తావా? అబ్బా, ఇదమ్మా వరుస. అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో. ఇదిగో శిరీషమ్మా, నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్. పడుకో పడుకో పడుకో. ఎందుకు బాధపడుతున్నావు? నేను ఒక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది. మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పీకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకొని నేను తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూర్ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులుంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? No. No. అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం,
వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబలరావు? డోంట్ వరీ బేబీ. సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దుర్మార్గుడివి, ఇడియట్వి. చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. యు ఆర్ an insult to the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. I'm not an insult to the society, and I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా? 4 డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్? నువ్వు అనుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌల వార్తలు, మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోబలరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాల్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు, బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు? హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కలల రథం ఎక్కి గుర్రాల్ని అదిలించాను. దిస్ ఇస్ ఫినిషింగ్ టచ్. బెడ్ ఫర్ ఫస్ట్ నైట్ రెడీ. ఆర్ యు రెడీ? సిగ్గుపడకోయ్. మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. బహుశా ఎక్కడ ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మనిద్దరికి అత్తామామలు పోరులేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతోంది, మీ బుద్ధే పరుగులు పెడుతోంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 12. ఈ రోజు మీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది, మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు, మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి, పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి. పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదా? చిచ్చి, ఈ పాడు బుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత. నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను.
అవునా భార్యరా? నన్ను వదలండి. లలిత, లలి లలిత